హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ ఫ్యాన్స్. ఇక నుంచి మన ఛానల్లో న్యూ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, అదే భగవద్గీత. ఫస్ట్లీ ఈ వీడియోలో మనం మన ఇతిహాసాల గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడు చెప్పుకునే హిందూ ఇతిహాసాలలో రామాయణం, మహాభారతం, భగవద్గీత ఉంటాయి. రామాయణంలో మనం సీతారాముల కథ తెలుసుకుంటాం. ఇందులో 24,000 శ్లోకాలు ఉంటాయి. చాలా మంది మహాభారతం ఇంకా భగవద్గీత ఒకటే అనుకుంటారు, కానీ కాదు. మహాభారతంలో పాండవులు, కౌరవులు, వారి మధ్య జరిగే సంఘటనల గురించి ఉంటుంది. వీటన్నిటికీ శ్రీకృష్ణుడే మార్గదర్శిగా ఉంటారు. ఇందులో 1,00,000 వరకు శ్లోకాలు ఉంటాయి. ఇంకా భగవద్గీతకి వస్తే, భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. ఇది కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునునికి బోధించిన విషయాల గురించి ఉంటుంది. ఇది 700 శ్లోకాలతో 18 అధ్యాయాలుగా ఉంటుంది. మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లంకి భగవద్గీతలో సొల్యూషన్ ఉంటుంది. ఈ సిరీస్లో శ్లోకాలు, వాటి యొక్క అర్థాల గురించి తెలుసుకుందాం. ఇక నుంచి ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్లో భగవద్గీత మీద వీడియో పోస్ట్ చేస్తాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.